అందరికీ నమస్కారం. ఈ షార్ట్ వీడియోలో మనం మహాభారతంలో పాండవుల వనవాసం గురించి ఒక చిన్న కథలా చెప్పుకుందాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతంలో పాండవులు పాచికల ఆటలో ఓడిపోవడం వలన 12 సంవత్సరాల వనవాసం, అదనంగా 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించాల్సి వస్తుంది. ఈ వనవాసం వారు ఎదుర్కొన్న కష్టాలను మాత్రమే కాదు, భవిష్యత్తు కురుక్షేత్రానికి అవసరమైన శక్తి, ధైర్యం, జ్ఞానం కూడా ఇచ్చింది. అయితే పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ అడవి జంతువులు, చెడ్డ వాతావరణం, ఆహారం కొరత అన్నీ ఎదుర్కొన్నారు. ధర్మాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ యుధిష్ఠిరుడు తన సోదరులకు మార్గనిర్దేశం చేశాడు. ద్రౌపది అన్ని కష్టాలను భరించి పాండవులకు మద్దతుగా నిలిచింది. అర్జునుడు హిమాలయాల్లో వెళ్ళి ఆధ్యాత్మిక శిక్షణ మరియు దివ్య ఆయుధాలను సంపాదించాడు. మహర్షుల దగ్గర నుంచి ఆయనకు జ్ఞానం, ధైర్యం మరియు ఆధ్యాత్మిక శక్తులు లభించాయి. అర్జునుడు శిక్షణ ద్వారా భవిష్యత్తు యుద్ధానికి సిద్ధమయ్యాడు. భీముడు అడవి రాక్షసులను సంహరించాడు. తన శక్తితో ఎల్లప్పుడూ పాండవుల రక్షణలో నిలిచాడు. రాక్షసులను కొట్టి అడవిలో ధైర్యాన్ని ప్రదర్శించాడు. యుధిష్ఠిరుడు ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ తన సోదరులను సత్యమార్గంలో నడిపించాడు. సహనంతో, జ్ఞానంతో న్యాయం పాటిస్తూ అడవిలోని కష్టాలను అధిగమించారు. ద్రౌపది వారికి ఆధ్యాత్మిక, మానసిక మద్దతుగా నిలిచింది. వనవాస కాలం పాండవులకు కష్టాలను మాత్రమే ఇవ్వలేదు. ఈ కాలంలో వారు ధైర్యం, జ్ఞానం మరియు దివ్యశక్తులను పొందారు. అరణ్యంలో శాంతిగా ఉంటూ భవిష్యత్తు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇది మనకు ఒక పాఠం ఇస్తుంది. కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఎల్లప్పుడూ విడవకూడదు. పాండవుల వనవాసం కేవలం కష్టాల గాథ కాదు, వారి ధైర్యం, సహనం, ధర్మానికి ఇచ్చిన విలువను చూపించే ఒక గొప్ప కథ. ఈ వనవాసం వారిని మహాయోధులుగా, ధార్మిక నాయకులుగా మార్చింది. పాండవుల మనోధైర్యం, సహనం, ధర్మపరమైన స్థిరత్వం వనవాస కాలంలో స్పష్టమైంది. కష్టాల మధ్య కూడా వారు ధర్మాన్ని విడదీసే ప్రయత్నం చేయలేదు. ఈ కాలం పాండవులలో శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని పెంచి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం చేసింది. మార్గం ఎల్లప్పుడూ సులభం కాదని, కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఎల్లప్పుడూ పాటించాలి అని పాండవులు మనకు చూపిస్తారు. కాబట్టి మహాభారతంలో పాండవుల వనవాసం కథ ఎంతో కీలకమైనది. పాచికల ఆటలో ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఎలా అనుభవించారు, వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, ద్రౌపది యొక్క ధైర్యం, అర్జునుడి యొక్క శిక్షణ, భీముడి యుద్ధాలు, యుధిష్ఠిరుని ధర్మం అన్నీ భవిష్యత్తు కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేశాయి. ఈ వీడియోలో పాండవుల వనవాస గాథను సులభంగా, ఆసక్తికరంగా వినిపిస్తున్నాము. మనకు ఇచ్చే పాఠం ఏంటంటే కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడవకూడదు అని. మరిన్ని పురాణ, ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా. ధన్యవాదాలు.